ప్రధానంగా ఈ అంశం పట్ల ఏం చెప్పదలుచుకున్నారు ఈ ప్రొటెస్ట్ ద్వారా? అంటే చాలా సిగ్గుపడే ఘటన అదే, ఒక డాక్టర్కి ఇంత బ్రూటల్గా రేప్ అండ్ మర్డర్ అనేది. సో ఇలాంటి ఘటన జరగడానికి వచ్చిన కారణాలు ఏంటి? ఒక సెక్యూరిటీ ల్యాబ్స్ అయినా అయి ఉండొచ్చు, ఫెసిలిటీస్ లేకపోయినా అయి ఉండొచ్చు, ఒక పర్సనల్ ప్రొటెక్షన్ టీమ్ అనేది లేకపోయి ఉండొచ్చు. యాక్ట్స్ నామ్స్ అనేది పేపర్ మీద ఉన్నాయి కానీ ఇప్పటివరకు అయితే ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు మన స్టేట్లో. సిమిలర్ యాక్ట్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఎన్ఎంసీ ఎవ్రీ ఇయర్ ఇన్స్పెక్షన్ చేసి మరి ఇలాంటి యాక్ట్స్ జరగడానికి కారణమైనందుకు వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారో అని తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్టిస్ జరగాలి, విక్టిమ్కి వాళ్ళ పేరెంట్స్కి జస్టిస్ జరగాలి. కల్ప్రిట్స్ని పట్టుకొని క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలి. ఇంకా ఆల్ ఓవర్ ఇండియా మెడికల్ కాలేజెస్లో ఉన్న యాక్ట్స్ నామ్స్, ఒక వైలెన్స్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్, అబ్యూజ్, ఇట్లా ఎక్స్ట్రీమ్ రేప్ అండ్ మర్డర్కి అయితే క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలి అనే ఒక యాక్ట్ అనేది, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వీఆర్ డిమాండింగ్. మెడికోస్ అనేది మొత్తం మెడికల్ ఫ్రాటర్నిటీ ఈజ్ డిమాండింగ్ దట్ యాక్ట్. సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఇప్పటికే డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంక్వైరీకి పర్మిషన్ ఇచ్చింది. సిబిఐ కూడా ఇన్వాల్వ్ అయింది. దీంతో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. అంటే న్యాయం జరుగుతుంది కానీ ఎంత టైంలో జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మంత్స్ తీసుకొని ఇయర్స్ తీసుకొని వస్తే అది ఫౌల్ ప్లే అవుతుంది, ఎవిడెన్స్ అంతా డిస్ట్రా అవుతుంది. అలాంటి జస్టిస్ మాకొద్దు. ఒక సిబిఐ ఎంక్వైరీ తీసుకున్న తర్వాత ఫాస్ట్ ట్రాక్ ఎంక్వైరీ కావాలి. ఫాస్ట్ ట్రాక్ ఎంక్వైరీలో వితిన్ 3-4 డేస్లో కల్ప్రిట్స్ని పట్టుకొని ఏమన్నా జస్టిస్ ఇస్తే అదొక జస్టిఫైయబుల్ ఆన్సర్ అవుతుంది వాళ్ళ పేరెంట్స్కైనా మొత్తం మెడికల్ ఫ్రాటర్నీకైనా. కానీ ప్రొలాంగ్ చేసుకుంటే డేస్ ప్రొలాంగ్ అవుతూ ఉంటే ఎవిడెన్స్ డిస్ట్రా అవుతూ ఉంటుంది, ఫౌల్ ప్లే అవుతుంది, కాన్స్పిరసీస్ ఉన్నాయి, చాలా ఏవేవో చెప్తున్నారు, మేము ఇంకా అది చెప్పట్లేదు ఇక్కడ. సో ఇలాంటివన్నీ జరగకుండా అంటే ఇమీడియట్ జస్టిస్ కావాలి మాకు. ఇమీడియట్ కల్ప్రిట్ పనిష్మెంట్ అనేది కావాలి, క్యాపిటల్ పనిష్మెంట్ అనేది కావాలి. ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళాలి. ప్రాణాలు కాపాడే డాక్టర్ల పైన మాత్రం వాళ్ళ యొక్క విధుల విషయంలో మాత్రం ఒక రక్షణ విషయంలో మాత్రం ఒక చర్చ జరుగుతుంది. విధుల్లో ఉన్న పరిస్థితులు ఏంటి? రక్షణ ఉన్నదా? ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం? రక్షణ అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదండి. లైక్ ప్రతి ఒక్క వార్డ్లో చాలామంది ఉంటారు, బట్ సెక్యూరిటీ అనేది ఒకరు కూడా ఉండరు ఇక్కడ బయట. మాకు ప్రాపర్ సెక్యూరిటీ కూడా కావాల్సిన అవసరం కంపల్సరీగా ఉంది. ఏం చేయబోతున్నారు? జూడాలు కూడా ఏం చెప్పబోతున్నారు? ఈ ఒక నిరసన ద్వారా ప్రభుత్వ దృష్టికి ఎట్లా తీసుకెళ్ళబోతున్నారు? ఒక డాక్టర్కి తన ఓన్ హాస్పిటల్లో సెక్యూరిటీ లేకపోతే ఇంకెందుకండి? అది గవర్నమెంట్కి కూడా తెలియాలి. కంపల్సరీ ఉన్న సిచ్యువేషన్ అది ఆ మాత్రం ఉంది. మీరు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి కూడా? మేము చెప్పాలనుకుంది ఏంటంటే మాకు సెక్యూరిటీ కావాలి. ఎవ్రీ ప్లేస్ వీ గో, ఎక్కడికి వెళ్ళినా కానీ వీఆర్ అఫ్రేడ్ దట్ ఎనీథింగ్ ఏదైనా జరుగుతుంది అని మాకు ఎప్పుడు భయంతోనే ఇట్లా ఉండాల్సి వస్తుంది. సో మా ఓన్ వర్క్ ప్లేస్లో ఇంత భయంతో మేము ఎందుకు ఉండాలి? సో మాకు సెక్యూరిటీ కావాలి. మాకు ఎక్కడ వెళ్ళినా కానీ వీ వాంట్ టు ఫీల్ సేఫ్, అంతే.